అదేంటి చెల్లి, పగలంతా గొడ్డు సాకిరిసేసి మళ్ళీ అర్ధరాత్రి దాకా ఆవిడ కాళ్ళు పట్టాలా? అవునక్క, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆవిడ కాళ్ళు పడుతూనే ఉన్నాను. ఏ రోజు ఆవిడ కాళ్ళొప్పి తగ్గింది లేదు, నన్ను వదిలింది లేదు. ఇవాళ బట్టలు ఉతికి అంట్లు తోమింది కదా, దాంతో నాకు ఇంకా నరకం చూపిస్తుంది. అంతా నా కర్మ. లత, ఇదిగో నువ్వివాళ ఆవిడ కాలు పడటానికి వీల్లేదంతే. పట్టకపోతే ఊరుకుంటుందా అక్క? నన్ను చావగొట్టదు. సావగొడితే సూత్తా ఊరుకుంటావా ఏంటి? నేను లేను. వద్దక్క, నువ్వు ఇంటికి కొత్త కోడలివి. ఆవిడతో గొడవ పడితే నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వవేవి పట్టించుకోకో, ఆవిడ సంగతి నేను చూసుకుంటాను కదా. ఆ ఆయింట్మెంట్ ఇలా ఇవ్వ, నేను వెళ్తాను. వద్దక్క, నాకంటే అలవాటైన పని నువ్వు చేయలేవక్క. పైగా నేనుండగా నువ్వు కాంతమ్మ గారి కాళ్ళు పట్టుకోవడం నేను చూడలేనక్క. సెల్లి, అవునక్క, నువ్వు ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. నాకు ఈ కష్టాలు కన్నీళ్లు కొత్తవి కాదు కదక్క. నాకోసం నువ్వెప్పుడూ ఇబ్బంది పడకూడదు. ఇన్నాళ్ళ నుంచి నేను లేను కాబట్టి నువ్వు కష్టాలు పడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు. కానీ వచ్చేసింది మీ అక్క, ఈ ఇంట్లో అడుగు పెట్టేసింది. నీ కళ్ళల్లో ఆనందం తప్ప కన్నీళ్లు అక్క చూడదు, నిన్ను చూడనివ్వదు. అవును చెల్లి, ఏంటి ఇన్ని గుడ్లున్నాయి, ఇన్ని పిండి బస్తాలున్నాయి, అసలు ఈ సామాన్లన్నీ ఏంటి? ఓ, ఇవన్నీయా పిల్లలకి తెచ్చిన ఫ్రీ సరుకక్క. ఏటేటి, పిల్లలకి ఫ్రీగా ఇవ్వాల్సిన సరుకులా? అవునక్క, పిల్లలకి ఇవ్వాల్సిన గుడ్లు, పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె పిండి, బియ్యం, పాలు అన్నీ ఇక్కడికి తెచ్చి దాచేసిందక్క. అచ్చి బాబోయ్, అంటే కాంతమ్మ గారు కార్పొరేటర్ అయిన కాడ్నుంచి దోపిడీలు చేసేస్తుందన్నమాట. అవునక్క, పిల్లలు తినాల్సిన తిండి మొత్తం ఇలా దోచుకోవడం పాపం కదక్కా. మామూలు పాపమేటి, మహాపాపం. ఆగు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఈ కాంత మొత్తం సంగతేడు తాగుతాను. వద్దక్క, ఈ గదిలో సరుకున్న విషయం నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. నువ్వు గనుక పోలీసులకు చెప్తే నేనే చెప్పానని చెప్పి నన్ను చావు కొడుతుందక్క. సర్లే, ఇవన్నీ పిల్లలందరికీ ఎట్టా చేర్చాలో నాకు బాగా తెలుసు. నువ్వేం భయపడుకో, పదల్దాం, పద. పదమ్మా. ఈయన వీరనారాయణ కదూ. ఇప్పుడు గనక మా అత్తయ్య మావయ్య ఈయన కంట్లో పడ్డారే అనుకో, ఇప్పుడే స్వర్గానికి పంపించేస్తారు. తప్పో ఒప్పో నాకు తెలీదు, వాళ్ళిద్దరినీ నేను పట్టించేస్తాను. పీడ విరగడైపోతుంది. చిట్టమ్మా, చిట్టమ్మా, చిట్టమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నువ్వు? నేను చిట్టి వాళ్ళ అన్న భార్యనండి. ఓహో, అలాగా. చిట్టమ్మ లేదా అమ్మా? లేదమ్మా, మా తమ్ముడితో కలిసి మా ఇంటికి వెళ్ళిపోయింది. మీ ఇంటికి వెళ్ళిందా? అవునండి, మా ఇల్లే కదా చిట్టమ్మ అత్తగారిల్లు. ఓహో, అలాగా. అవునమ్మా, ఆ కాంతమ్మ కొడుకే చిట్టమ్మ భర్త. ఎవర్రా మన మిల్లులో పనిచేసిందే ఆ కాంతమ్మ? అవునమ్మా, అప్పటికే కాంతమ్మకి కొడుకు కూతురట.
చిట్టెమ్మ భర్తేమో కాంతమ్మ కొడుకు, ఈ అమ్మాయేమో కాంతమ్మ కూతురు. సరిపోయింది. అందరూ ఒక తాన్లో బట్టలవేనన్నమాట. సర్లేమ్మా, చిట్టి కోసమే వచ్చాను. నేను ఫోన్ చేసి మాట్లాడతాలే. ఒక్క నిమిషం అండి. ఏంటమ్మా? మీరు చిట్టమ్మ వాళ్ళ అమ్మ నన్నల్ని చూడలేదు కదా? చూడలేదమ్మా. వాళ్ళేదో కాశీకి వెళ్ళారంటగా. ఓహో, కాశీకి వెళ్ళారని చెప్పిందా? వెళ్ళారండి, కాకపోతే నిన్ననే వచ్చేసారు. నిజమా? అయితే వాళ్ళిప్పుడు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. ఏటే శాసమామ గారు వచ్చినారా? ఏటేటి మన కోళ్ళే మన చూపించడానికి లోపలికి తీసుకుని వస్తుందా? అవునే, బయటికి వెళ్ళే దారి కూడా లేదు. సమయానికి సిట్టెమ్ముంటే ఏదో ఒకటి చేసి మనల్ని కాపాడుకునేది. ఈ రోజు మనకి సావు తప్పదే. ఎక్కడమ్మా? చిట్టి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండాలండి. సీతాలు, అమ్మా, అత్తయ్య మావయ్య ఎక్కడా? తెలీదమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. తలుపు ఎందుకు మూసినావే? ఓహో, మనం ఇక్కడ ఉన్న విషయం నీలాంబరికి తెలీదా? ఈ గదిలో ఉన్న విషయం తెలియకపోవచ్చే, కానీ ఇంట్లో ఉన్న విషయం తెలుసు కదా. ఓ పని చేద్దామే, సిట్టమ్మకు ఫోన్ చేద్దాం. సప్నానా? అమ్మ సిట్టే, మీ అమ్మా నాన్నకి ఈ రోజుతో మూడిపోనాదే. నానా, ఏంటి మాట్లాడుతున్నావు? ఏర్నారైనా శేషమాంబ మన ఇంటికి వచ్చినారే. నువ్వు ఉండుంటే ఎట్టో గొట్ట కాపాడుండేదానివి, కానీ మమ్మల్ని కాపాడడానికి ఏ దిక్కు లేదమ్మా. నీ వదినాలని దగ్గరుండి తీసుకొస్తుందమ్మా. అచ్చి బాబాయ్, పేర్నారాయణ బాబాయ్ ఇచ్చాడా? సరే నాన్న, నువ్వేం భయపడకు. నేనేదో ఒకటి చేస్తాను. ముందు మీరు గదిలోకి వెళ్ళిపోయి దాక్కోండి. ప్రస్తుతానికి గదిలోనే ఉన్నావమ్మా. అయితే నేను చెప్పేంత వరకు మీరు గదిలోంచి బయటికి రాకండి. అలాగే తల్లి. డోర్ దగ్గరికి వేస్తుందంటే మా అత్త మామ ఇద్దరు గదిలోనే ఉన్నారన్నమాట. మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య, మావయ్య, మీకోసం బంధువులు ఎవరో వచ్చారు. ఒకసారి తలుపు తీయండి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. పిల్లలకి ఇవ్వాల్సిన గుడ్లు, పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె పిండి, బియ్యం, పాలు అన్నీ ఇక్కడికి తెచ్చి దాచేసిందక్క. చెప్తా. అత్తయ్య, వాళ్ళు లోపల పడుకున్నట్టున్నారండి, తలుపు తీయట్లేదు. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చమ్మా. నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపలేము. వీరనారాయణ, అమ్మా. వెళ్ళి ఆ తలుపు సంగతి ఏంటో చూడు.
తీయకపోతే పగల కొట్టేలా ఉన్నాడే అయ్యన్నారాయణ. పద ఇల్లు తలుపు తీసేద్దాం. పదవే పద. హలో. వదినా, నీ వాట్సాప్కి కొన్ని ఫోటోలు పెట్టాను, అవసరం చూడు. ఏంటి? చూడమన్నాను కదా వదినా. ఏంటవి? పిల్లలకి ఫ్రీగా సప్లై చేయాల్సిన సరుకులు మొత్తం మీ అమ్మ నొక్కేసి మన ఇంట్లో దాసిందే. అవన్నీ ఫోటో తీసాను. ఇవి గనక ఆ టీవీ వాళ్ళకి ఇచ్చానే అనుకో, పిల్లలకి ఇవ్వాల్సిన సరుకులన్నీ దొంగతనం చేసినందుకు మీ అమ్మ కార్పొరేట్ పదవి పోవడమో, ఎమ్మెల్యే సీటు రాకపోవడమో, జైలుకి వెళ్ళటమో కన్ఫామ్ అయిపోతుంది అతనా. ఈ మటవేటే. మా అమ్మ నేను చేయొద్దు చిట్టి. అయితే నువ్వు కూడా మా అమ్మ నాన్నని ఏడ్సేయకు. ఆ వీరనారాయణ బాబాయ్కి ఏడ్ చెప్తావో ఎలా చెప్తావో నీ ఇష్టం. అలా నుంచి ఇప్పుడే వెళ్ళిపోవాలా, లేదంటే నా దగ్గరున్న ఈ ఫోటోలు వీడియోలు టీవీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంతెందుకులే చిట్టమ్మా, ఇప్పుడే పంపించేస్తాను. అద్గది ఆ పంచాయి. వీరనారాయణ గారు, ఒక్క నిమిషం. ఏంటి? మా అత్తయ్య మావయ్య గుడికెళ్ళారంట. ఏ గుడికెళ్ళారు? తెలీదు, ఎదురింటే అని చెప్పారు. మరి ఈ గదిలో ఉన్నదెవరో? మా ఆయన తప్పతాగి పడుకున్నాడండి. ఒక్కసారి పీకల దాకా తాగడంటే తెల్లార్లు పడుకునే ఉంటాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. ఉన్నారేమో చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళు గుడికెళ్ళారంట కదా, రేపెప్పుడైనా రండి, చూపిస్తాను. నాకు నమ్మకం కలగట్లేదు. ఒకసారి తలుపు తెరిచి చూడాల్సిందే. వీరనారాయణ, రేపు చూపిస్తానని చెప్తోంది కదా. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వెళ్దాం. ఫోన్ చేసినది. అమ్మా నానా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోనారమ్మా. నానా మీరింకేం భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. నీలంబరి గనక మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే భయపడ్డ మానేసి ధైర్యంగా ఎదురు తిరగండి. అర్థమైందా? అలాగే తల్లి, ఉంటానమ్మా. అలాగే నాన్నా. బావా, ఇదిగో పాలు తీసుకో.
చెప్తుంది నీకే బావా, పాలు తీసుకో. ఏటైంది నీకు? ఏడు మాట్లాడుతుంటే అడుమోహం తిప్పుకుంటున్నావు? చెప్పేది నీకే, పాలు తీసుకో బావా. నేను మాట్లాడను. ఆ? ఏ ఎందుకు మాట్లాడవా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ నువ్వేమో ఇంట్లో పనులు తప్ప నన్ను అసలు పట్టించుకోవడమే మానేసు. నాకన్నా నీకు పనులే ఎక్కువైపోయాయి. అచ్చి బాబోయ్, యువరాజు గారు మా మీద అలిగారనమాట. అవును, నేను నీ మీద అలిగాను. నేను నీతో మాట్లాడను. ఓహో, ఇదంతా అలగడమే. సర్లే, రేపొద్దున తీరిగ్గా అలుగుతూ గాని ముందైతే ఈ పాలు తాగు. తాగు తాగు. వద్దని చెప్పానుగా. అంటే ఏడిప్పుడు పాలు తాగుతావా తాగువా? తాగు. తాగను. అయితే నేనే తాగుతాను. అరే, నేనేదో మాట వరుస కంటే మొత్తం తాగేసావా? అవును, నువ్వు కామెడీగా అన్నావని నాకెట్ తెలుసు. నిజంగానే వద్దన్నావేమని తాగేశాను. అచ్చో, ఇప్పుడు ఇంట్లో కూడా పాలు లేవే. నీకేమో పాలు తాకపోతే నిద్ర పట్టదు. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బావా. మొగుడు పాలొద్దంటే బతిమలాడో బుజ్జగించో తాగించాల్సింది పోయి నాకొద్దనగానే ఒక్క గుక్కలో గ్లాస్ పాలు తాగేస్తావా? నేను మళ్ళీ హర్ట్ అయ్యాను. ఓహో, నేనిప్పుడు చిన్న బావని బతిమలాడాలా? సరే బావా, తప్పైపోయింది బావా, నన్ను క్షమించు. ఇంకోసారి నా కోసం ఎదురు చూడకుండా తొందరగా వచ్చేస్తాను, సరేనా? నేను నీ మాట నమ్మను. మా అత్తగారింట్లో ఉన్నప్పుడే నయం. ఎప్పుడు నా చుట్టే తిరిగేదానివి. మీ అత్తగారింటికి రాగానే నన్ను అసలు పట్టించుకోవడమే మానేసు. ఈ ఒక్కసారికి వదిలేమన్నాను కదా, తప్పైపోయింది క్షమించమన్నాను కదా బావా. వదిలేయచ్చుగా. ఎలా వదిలేస్తాను? పాలు తాగకపోతే నాకు నిద్ర పట్టదు, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఎలా పడుకోవాలి? ఓస్ని, పాల కోసమై గొడవంతానే. ఓసారి అటు చూడు. నేను చూడను. అయ్యో, అటు చూడు. పాలున్నాయి. నువ్వు తాగలేదా? నీకంత ఇచ్చిన పాలు నేనెలా తాగుతాండారు బావా? ఊరికే నీ నాటు పట్టిద్దామని ఈ గ్లాస్ లో ఉన్న పాలు ఆ గ్లాస్ లో పోసానంతే. నువ్వు మామూలు దానివి కాదు చిట్టమ్మ, పెద్ద కంత్రి దానివి. ఆ? నువ్వు మాత్రం తక్కువేటే, నువ్వు కూడా కంత్రి మొగుడువేగా. పాలు తాగు. బాగుంది. వెళ్ళి లైట్ తీసుకొచ్చాయి. అలాగే.